22A పేరుతో రేవంత్ సర్కార్ సామాన్యుల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని మండిపడ్డారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అవినీతికి అలవాటు పడ్డ హస్తం పాలకులు ప్రజలను దోచేస్తున్నారని దుయ్యబట్టారు. 30% కమిషన్ తీసుకుంటూ అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సఖ్యత లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మేము ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని వీళ్ళని పెట్టి బౌబౌ అనిపిస్తున్నారు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, ఈ బౌబౌలకి బెదిరేవాడు అజయ్ కుమార్ కాదు. నేను వచ్చిందే, నా బ్యాక్గ్రౌండే అది. సో నా బ్యాక్గ్రౌండే పోరాటాల బ్యాక్గ్రౌండ్. నేనున్నది పోరాటాల పార్టీలోనే. కాబట్టి ఎవరికి భయపడాలా? నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీగా, లేకపోతే 30 ఏళ్ళ ఇండస్ట్రీగా, 3 మంత్రులుగా, ఏమన్నాగా అజయ్ కుమార్ మాత్రం ఖమ్మంలో ప్రశ్నిస్తూనే ఉంటాడు, ప్రజల పక్షానే ఉంటాడు. ఉండడని అనుకుంటే అది మీ యొక్క దౌర్భాగ్యం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో పెట్టి ఆ జాబితా నుంచి తీసేయాలంటే 30% కమిషన్ అడుగుతున్నారు అనేది వాస్తవా కాదా అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ దాంతో పాటుగా వ్యవసాయేతర భూములు, విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన భూముల్ని కూడా మీరు హైదరాబాద్తో సహా, నాకు తెలిసి ఇది ఖమ్మం కూడా పాకుద్దేమో రేపు. 22A అనేది ఒక విషసర్పం. అది అవతల ఆంధ్రప్రదేశ్లో కాటేస్తుంది ప్రజల్ని, ఇక్కడ తెలంగాణలో కాటేస్తుంది. దీని రక్తం మరిగిన ఈ క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో, ఈ రక్తం మరిగిన క్రూర మృగాలు ఖమ్మంలో కూడా ప్రజల్ని వదిలిపెడతాయని నేను అనుకోను. పొద్దులు లేస్తే చూస్తే నువ్వు ఉన్న ఇల్లే నీది కాదు. గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధించి జాబితాలో పెడితే ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తాడా నీకు 30%? ఒకసారి ఆలోచించుకోవాలి కదా పెట్టేటప్పుడు. ఏం మంత్రివే నువ్వు? నాకు అర్థం కాదు. సరే, ప్రతిపక్షం వాడు నాది పెడితే ఇస్తాడా? నేను పోరాడతాను, నేను డెఫినెట్గా ప్రజల్లోనే తెలుసుకుంటా. ఇక వీళ్ళకి ఇది లేదు అది లేదు, కళ్ళు మూసుకొని ప్రజలతో పాటుగా ఏది పడితే అది. ఇవాళ కొన్ని లక్షల మంది మిత్రులారా, నేను ఇది అబద్ధం చెప్పలేను, కంటి మీద కునుకు లేదు వాళ్ళకి. హైదరాబాద్లో జనాలకి లేదా ఊర్లలో ఉన్న వాళ్ళకి కంటి మీద కునుకు లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేల ఎకరాల భూములను ఈరోజు 22A యాక్ట్ కింద తీసుకొచ్చి అవి అమ్ముకోకుండా, కొనుక్కోకుండా, ఎవడు అమ్ముకోవాలన్నా ఎవడు కొనుక్కోవాలన్నా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే కమిషనే మిషన్ గా చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు భూములు మా చేతిలో ఉంటే మా దగ్గరికే వస్తారు, కోట్లు సంపాదించుకుంటాం, ఆ కోట్లు ఖర్చు పెడతాం, మళ్ళీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం అనేటువంటి తీరులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉన్నది. ఇది చాలా బాధాకరం. ఈరోజు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి 60%, 70% భూములను కూడా ఈరోజు 22A యాక్ట్ కింద చేర్చింది. అసలు ఏమైనా మంత్రివర్గమేనా? ఇదేమైనా మంత్రివర్గమేనా? ఈ మంత్రివర్గము ఒక ఉసిరికాయ మూటలా ఉన్నది. ఉసిరికాయ మూట ఇప్పితే ఉసిరికాయలు ఒక దగ్గర ఉంటాయా? ఉన్నాయి, జారకుండా పోతూనే ఉంటాయి. మన మంత్రివర్గం కూడా అట్నే ఉన్నది. ఎవరి మాట విన్నాడు, ఎవరు ఒక మాట మీద ఉండరు, ఒక మాట మీద పనిచేయరు, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకోవైపు కొండా సురేఖ గారు. నిన్న మొన్న చూసింది కదా, మా వరంగల్ మంత్రి కొండా సురేఖ గారి కూతురు ఏం మాట్లాడుతుందో మీ అందరూ కూడా తెలుసు. చూసిందా? ఇంకెక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి చిట్టా ఇప్పుతా అంటాను. ఎవరికి వారే అన్న చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నడుస్తా ఉంది. దానివల్లనే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయినా, స్కాలర్షిప్ రాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, లేకపోతే 97 జీవోను తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను ఆగం చేస్తున్నా ఏ ఒక్క మంత్రి మాట్లాడు, ఏ ప్రభుత్వ అధికారి మాట్లాడు, ఎవరు స్పందించడు. ఇది ఈ మంత్రివర్గం యొక్క పరిస్థితి. ఆ రోజు ఒకే ఒక్క మంత్రి పువ్వాడ అజయ్ గారు, ఒకే ఒక్క మంత్రి ఖమ్మంలో ఉంటే ఖమ్మంలో ఏ రకంగా అర్థంగా తీర్చిదిద్దో మనందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు 3 మంత్రులున్నా, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ లో ఉన్నా, ఈరోజు ఖమ్మంకు దక్కింది ఏంది అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.